నమస్కారం. కుంభరాశి వారికి స్వాగతం. ఈ రోజు అనగా 2026 ఆగస్టు 20 గురువారం నాడు కుంభరాశి వారికి ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, భాగస్వామ్యాలు మరియు కుటుంబ విషయాల్లో ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ పంచాంగం ప్రకారం ఈ రోజు శుక్లపక్ష అష్టమి రాత్రి 9:18 వరకు ఉంటుంది. ఉదయం 9:08 వరకు విశాఖ నక్షత్రం, ఆ తర్వాత అనురాధ నక్షత్రం ఉంటుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండడంతో కుంభరాశి వారికి ఇది 10వ స్థానమైన ఉద్యోగ కర్మస్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల కెరీర్ బాధ్యతలు మరియు వృత్తిపరమైన నిర్ణయాలకు ఈ రోజు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. మీకు గురుగ్రహం మరియు శనిదేవుడి అనుగ్రహం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గృహ మరియు వ్యక్తిగత సమస్యల కోసం మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి 8008315415 నెంబర్ కి కాల్ చేయండి. ఇక విషయానికి వస్తే ఉద్యోగస్తులకి ఈ రోజు పనిలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు మీ పనితీరును గమనించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న ఒక ముఖ్యమైన పని పూర్తి చేసి మంచి గుర్తింపు పొందవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త సమాచారం అందవచ్చు. అయితే కార్యాలయంలో ఇతరుల బాధ్యతల్ని మీపై వేసుకునే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడండి. వ్యాపారస్తులకి పాత కస్టమర్ల నుంచి ఆర్డర్లు లేదా లాభదాయకమైన అవకాశం రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో లెక్కలు, పత్రాలు మరియు ఒప్పందాల్ని మరోసారి పరిశీలించండి. ఆర్థికంగా ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కుటుంబ అవసరాలు లేదా పాత బకాయిల కారణంగా ఖర్చులు రావచ్చు. కుంభరాశికి శని ప్రభావం వల్ల పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. ఇతరులకి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తొందరపడి పెట్టుబడి పెట్టడం ఈ రోజు నివారించండి. కుటుంబం, ప్రేమ విషయాల్లో మీ మాట తీరు చాలా ముఖ్యమైనది. జీవిత భాగస్వామితో ఒక ఆర్థిక లేదా భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్యమైన సలహా లభించవచ్చు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు అనుమానాలకి తావివ్వకుండా నేరుగా మాట్లాడితే అపార్థాలు తొలగవచ్చు. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలమైన రోజు. అయితే పనిభారం వల్ల అలసట, మానసిక ఒత్తిడి లేదా నిద్రలో మార్పులు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకుని తగినంత నీరు త్రాగండి. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారు మధ్యలో విరామాలు తీసుకోవడం మంచిది. ఇక ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక: కార్యాలయంలో కోపంతో లేదా ఆవేశంతో మాట్లాడకండి. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు మరియు ఒప్పందాలకి సంబంధించిన విషయాల్లో మాటల కంటే ఆధారాలకి ప్రాధాన్యతనివ్వండి. ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుంచి 3:27 వరకు. గుళికా కాలం ఉదయం 9:11 నుంచి 10:45 వరకు ఉంటాయి. ముఖ్యమైన పనుల్ని ఈ సమయాల్లో ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఇక ఈ రోజు చేయాల్సిన పరిహారం: గురువారం కావడంతో శ్రీ దత్తాత్రేయ స్వామిని లేదా శ్రీ సాయిబాబాని స్మరించి ఓం శ్రీ గురవే నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. కుంభరాశికి అధిపతి శని కాబట్టి సాయంత్రం ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని 8 సార్లు జపించండి. వీలైతే నల్ల నువ్వులు లేదా నల్ల శనగల్ని అవసరమైన వారికి దానం చేయండి. అలాగే ఈ రోజు కుంభరాశి వారి లక్కీ నెంబర్ 8, అనుకూల రంగు ముదురు నీలం, అనుకూల సమయం ఉదయం 10:45 నుంచి 12:40 వరకు మంచిది. ఇంకా ఇలా ప్రతిరోజు రాశి ఫలాల కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి.